నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి సార్, అఖండ ప్రూవ్డ్ సబ్జెక్ట్. అఖండ కూడా సేమ్ డిసెంబర్ 2వ తారీఖు అలా వచ్చిందన్నట్టుగా గుర్తు. సో ఇప్పుడు అఖండ తాండవం ఎప్పుడు రాబోతుంది, ఇంకా షూటింగ్ ఎంతవరకు పెండింగ్ ఉంది, ఏంటి దాని అప్డేట్స్ అంటే ఏం చెప్తారు? షూటింగ్ పార్ట్ అయితే దాదాపు కంప్లీట్ కావస్తుందండి. ఇప్పుడు లాస్ట్ పార్ట్ చిత్రీకరణలో ఉందంట. అది పార్టీ సాంగ్ అంటున్నారు. ఆ పార్టీ సాంగ్ ఏ పార్టీ అని తెలియదు, అంటే అఘోరాలు పార్టీ చేసుకోరు కాబట్టి యంగ్ హీరో బాలకృష్ణతో ఆ పార్టీ సాంగ్ ఉండే అవకాశం అయితే ఉంది. ఈ పార్టీ సాంగ్తో షూటింగ్ కంప్లీట్ అయిపోతుందంట. అంటే ప్యాచ్ వర్క్ మీద మిగతా టాకీ పార్ట్ షూటింగ్ అంతా కంప్లీట్. కాకపోతే డిలే అవ్వడానికి కారణం ఏంటంటే విఎఫ్ఎక్స్ వర్క్ ఈ మధ్యన మనకి చాలా వింటున్నాం కాబట్టి నాసిరకంగా ఉన్నాయని, అందుకని అక్కడ కాంప్రమైజ్ కాకూడదు, మంచి విఎఫ్ఎక్స్ వర్క్ ఉండాలనే ఉద్దేశంతోనే బాలకృష్ణ గారికి నచ్చలేదని కొన్ని వేరే కంపెనీకి ఇచ్చారనేది నడుస్తుంది. అందువల్ల డిలే అవుతుందండి ప్రాజెక్టు. అయితే వాస్తవానికి మనం అఖండ తాండవం ఏదైతే సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా బోయపాటి గారి కాంబినేషన్ ఏదైతే ఉందో అది సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని చెప్పేసి ముందే అనుకున్నాం. ఇక్కడ మనం చూసాం ఏదైతే మహాకుంభమేళకు సంబంధించిన సన్నివేశాలు కావచ్చు, లేదా హిమాలయాల్లో ఉండే సన్నివేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా అఘోరా గెటప్ సంబంధించినటువంటి విజువల్సే మనకి ఇప్పటిదాకా తెలుసు. కానీ సో యంగ్ గెటప్ గురించి మనకు తెలియదు. సో పార్టీ సాంగ్ వాస్తవానికి ప్రతి సాంగ్ బాలకృష్ణ గారి దగ్గర నుంచి వచ్చింది, పెద్ద హిట్ అవుతుంది. సో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఈ పాటని? అంటే బాలయ్య ఫ్యాన్స్ కోసం పెట్టిన పాట కనుకోవచ్చు మనం. ఎందుకంటే సీరియస్గా వెళ్ళే సబ్జెక్ట్లోకి కొంత ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి యంగ్ పాత్రను అలా మలిచే అవకాశం కనిపిస్తుంది. దాంట్లో కూడా మనకి అఖండ 1లో కూడా అలాగే ఉన్నాయి కదా 2 పాత్రలు కూడా. కాబట్టి అదే ప్యాటర్న్ కంటిన్యూ చేసుకోవడం, అఘోరా పాత్ర ఎలివేషన్స్ అంతా అఘోరా పాత్ర ద్వారా ఉంటాయి. అది శివతత్వాన్ని చెప్తున్నారు కాబట్టి. ఇక రిలీజ్ డేట్ విషయానికి వచ్చేసరికి డిసెంబర్ 5వ తారీఖుని ఇది రాజాసాబ్ అంకితం అనుకున్నారు. అక్కడి నుంచి రాజాసాబు సంక్రాంతికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ప్లేస్లోకి ఈ సినిమా వచ్చిందనేది ఒక సమాచారం. ఎందుకంటే ఫస్ట్ వీక్ అనుకున్నప్పుడు సాధారణంగా ఫ్రైడే సినిమాల పరంగా సెంటిమెంట్ ఫ్రైడేనే కాబట్టి ఆ ఫ్రైడే 5వ తారీఖు వచ్చింది. కాబట్టి 5వ తారీఖు రిలీజ్ అనేది కన్ఫర్మ్. వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా డిసెంబర్ 5ని అఖండ 2 అనేది రాబోతుంది అనేది కన్ఫర్మ్ అండి. ఇదే వాస్తవం చూసుకోవాలంటే డిసెంబర్లో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రియల్ హిట్ కొట్టినటువంటి అవకాశం మనం చూసాం. గతంలో అఖండ కావచ్చు, అదేవిధంగా పుష్ప కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. సో ఖచ్చితంగా ఇది కూడా ఒక సెంటిమెంట్ కింద భావించవచ్చు అంటారా? సాధారణంగా చాలామంది సంక్రాంతి అనుకుంటారు, కానీ సంక్రాంతి కన్నా డిసెంబర్లో వచ్చి పెద్ద హిట్ కొట్టిన సినిమాలు ఉన్నాయి, చాలామంది హీరోలకు ఉన్నాయి. నాగార్జున కూడా డిసెంబర్ సెంటిమెంట్ ఉంది. అలాగే మరి బాలయ్య బాబు కూడా డిసెంబర్లో కొట్టిన సెంటిమెంట్ ఉంది. పుష్ప విషయంలో అలాగే ఉంది. కాబట్టి డిసెంబర్ అంటే శుభారంభం సంక్రాంతి అనుకుంటే శుభ ముగింపు అనేది డిసెంబర్లో జరుగుతుంది ఎప్పుడైనా సరే. ఖచ్చితంగా జనవరి నుంచి డిసెంబర్ వరకు సినిమాలో చూసుకుంటే డిసెంబర్లో హిట్ అయిన సినిమాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ కూడా క్రిస్మస్ ఉంటుంది, లాస్ట్ వీక్ వచ్చేసరికి క్రిస్మస్ ఉంటుంది. అక్కడ కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. నాగార్జున గారి సినిమాలు కొన్ని ఆ టైంలో రిలీజ్ అయ్యి హిట్ కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. కాబట్టి డిసెంబర్ 5 సినిమాల పరంగా అయితే బాలయ్య బాబుకి అది వర్కౌట్ అవుతుంది. మరి ఆ టైంలో అప్పుడు అఖండ వచ్చినప్పుడు అన్స్టాబుల్ ఉంది కాబట్టి అఖండ 2కి అన్స్టాబుల్ ఉంటుందా లేదా అనేది మనకు క్లారిటీ లేదు. అదండి. అంటే వాస్తవానికి అఖండ తాండవం కూడా డిసెంబర్ 5వ తారీఖు సింగిల్గా రాబోతుందా, మళ్ళీ పోటీగా ఏదైనా సినిమాలు ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? అంటే 2వ వారంలోనూ 3వ వారంలోనూ అవతార్ వస్తుందండి. ఆ అవతార్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పెద్ద హిట్ అయిపోయింది అనుకోండి, మరి అవతార్కి ఇబ్బందే కదా. మొత్తం అఘోరా వర్సెస్ అవతార్ అక్కడ డిసెంబర్ అనేది ఖచ్చితంగా. ఇప్పుడు ఈ ప్రతి సినిమా కూడా మహావతార్ నరసింహ 50 రోజులు ఆడింది. లిటిల్ హార్ట్స్ చిన్న సినిమా కూడా దూసుకెళ్ళిపోతుంది. ఎన్ని రోజులు ఆడుతుందో చెప్పలేము. మిరాయి ఎన్ని రోజులు ఆడుతుందో చెప్పలేము. ఖచ్చితంగా 3 వారాలు అయితే ఖచ్చితంగా గ్యారంటీ, మినిమం గ్యారంటీ. సినిమా హిట్ అయితే 3 వారాలు ఉంటుంది. మరి 3 వారాలు ఉన్నప్పుడు డిసెంబర్ 5 రిలీజ్ అయితే ఇంకొక 20 రోజులు కలుపుకుంటే క్రిస్మస్ వరకు కూడా అఘోరా అఖండ తాండవం ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదే టైంలో అవతారు వచ్చే అవకాశం ఉంది. మరి హాలీవుడ్ సినిమాతో పోటీ పట్టడం అనేది విశేషం అండి. అయితే వాస్తవానికి చెప్పుకోవాలంటే ఏదైతే అఖండ తాండవం సంబంధించినటువంటి చిన్న గ్లిమ్సే పెద్ద హల్చల్ చేసింది, ఒక రికార్డులు బద్దలు కొట్టిందని కూడా మనకి ఇప్పుడు అర్థమవుతుంది. సో ఇలాంటిది ఇంకా మెరుగులు దిద్దుకొని డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ అయ్యేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి సో పూర్తి ఇండస్ట్రియల్ హిట్ అనేది మనం డిసెంబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఈ సంవత్సరానికి. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ సినిమాలో ప్రధానంగా ఏంటంటే రీరికార్డింగ్ ఒక హైలైట్ అంటున్నారు. తమన్ను ఇప్పుడు ఓజీకి ఎంత ఇదిగా ఆయన శ్రద్ధ పెట్టి చేస్తున్నారో, ఆయన నందమూరి తమన్ కాబట్టి ఇంకాస్త శ్రద్ధ పెట్టి అఖండకి ఎంత రీరికార్డింగ్ పరంగా ఎంత పేరు వచ్చిందో మనకు తెలుసు. అఖండ తాండవం దానికన్నా మించి అనేది చేస్తున్నారు వాళ్ళు. అంటే బాలీవుడ్లో కూడా హిట్ కొట్టాలి బాలయ్య బాబు అనేది. ఖచ్చితంగా తమన్ అనేది ఒక అఖండ 2కి పెద్ద ఎసెట్ అని చెప్పాల్సి వస్తుంది. అటు రీరికార్డింగ్ పరంగా కానీ, బాలయ్య బాబు నటన పరంగా కానీ,
ఎట్లా చూసుకున్నా కానీ పెద్ద సినిమా. మొత్తానికి డిసెంబర్కి సంబంధించి 5వ తారీఖు రాబోతుందని చెప్పి కొంత వార్తలు అయితే వచ్చేస్తున్నాయి. అదే టైంలో నిజంగా మీరు అన్నట్టుగా ఏదైతే అన్స్టాపబుల్ ఒక ఉంటే మనకు ఖచ్చితంగా బాలకృష్ణ వర్సెస్ అఘోరా అలాంటి ఎపిసోడ్ కూడా మనం చూసే అవకాశం ఉందంటారా? అన్స్టాపబుల్ ఉంటే ఒక సెంటిమెంట్ లాగా ఫీల్ అయ్యి మళ్ళీ ఈసారి పెడతారేమో. ఎందుకంటే అఖండ టైంలో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఆ అఖండ ఎంత పెద్ద హిట్ అయిందో అన్స్టాపబుల్ అంత పెద్ద హిట్ అయింది. ఈసారి కూడా ఇంకొకటి పెట్టుకుని చేస్తే ఖచ్చితంగా అది సినిమా కూడా చాలా హెల్ప్ అవుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. మనం చూసుకుంటే గతంలో రిలీజ్ అయిన అఖండ ఏదైతే ఉందో అది కూడా డిసెంబర్లో రిలీజ్ అయింది. కాకపోతే అది ఓన్లీ తెలుగు సినిమా వరకు మాత్రమే మనం చూడాలి. కానీ ఈసారి అఖండ తాండవం వచ్చేసి పాన్ ఇండియా రేంజ్లో రాబోతుంది. సో ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, పైనుంచి అన్నీ కూడా బాలకృష్ణ గారు పాన్ ఇండియా సినిమాలే తీస్తారా అంటే ఏం చెప్తారు? పెద్ద హీరోలు అందరూ కూడా అటే వెళ్ళిపోతున్నారండి. ఈ బాలయ్య బాబు కూడా ఆ జనంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే రేపు పొద్దున దసరాకి స్టార్ట్ అవబోతుంది అంటున్నారు సినిమా. అది కూడా టైం ట్రావెల్ కాన్సెప్ట్తో అంటున్నారు, మోక్షజ్ఞతో అంటున్నారు. ఆ సినిమా కూడా పాన్ ఇండియా ప్రాజెక్టే. మరి మల్లేని గోపిచంద్ కథాంశం కూడా ఆయన కూడా అటు బాలీవుడ్లో సినిమా చేస్తున్నారు కాబట్టి జాట్ అనే సినిమా అది సన్నీ డియోల్కి హిట్ వచ్చింది కాబట్టి ఆయన కూడా డోస్ పెంచే అవకాశం ఉంది. ఇప్పుడు బోయపాటి డోస్ పెంచి మల్లేని గోపిచంద్ డోస్ పెంచి రేపు మళ్ళీ ఇంకో కొత్త డైరెక్టర్ వచ్చి చేసినా ఆశ్చర్యపడక్కర్లా. మరి అటు పక్క జైలర్ 2లో బాలయ్య బాబు ఉంటారా లేదా, జైలర్ 2 సంబంధించిన అప్డేట్లు వస్తున్నాయి. ఇప్పుడు రజనీకాంత్ ఇప్పుడు లోకేష్ రాజుతో సినిమా లేదంటున్నారు. కమల్ హాసన్ లోకేష్ రాజు డైరెక్టర్ మాత్రం మార్చేస్తున్నారు. ఆ టైంలో మరి జైలర్నే ఇప్పుడు హైలైట్ అవుతుంది. సమ్మర్ రిలీజ్ జైలరు. ఖచ్చితంగా జైలర్ 2లో మరి బాలయ్య బాబు ఉండే అవకాశం అయితే ఉంది. అంటే ఇట్లా చూసుకున్నప్పుడు పాన్ ఇండియా హీరోల జాబితాలో చేరిపోయినట్టే బాలయ్య బాబు. సో చూద్దాం సార్, మొత్తానికి అఖండ తాండవం సంబంధించి ఒక డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.